నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు? తన తండ్రి దగ్గరికి. అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నేనేం తప్పు చేయలేదు నాన్న. తండ్రికి కూతుర్ని దగ్గర చేశాను. ఇన్నాళ్ళు తన తండ్రెవరూ తెలియకుండా ఉన్న భూమికి మీ నాన్న ఇతనే ఎంతో మంచి వ్యక్తి, నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు, నీకోసం పరితపిస్తున్నారు అని తండ్రిని కూతుర్ని కలిపాను. అది తప్పెలా అవుతుంది? జానకి! ఎందుకు నన్ను ఆపారు? కొట్టండి. మీ కోపం వచ్చింది కదా, నా చెంప చెల్లుమనేలా కొట్టండి. నిన్ను కొట్టలేనమ్మా. నీకు చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేను. అలాంటిది నా చేతులతో నిన్ను ఎలా కొడతాను? ఈ ప్రేమకి నాన్న ప్రతి కూతురు తప్పించిపోతుంది. నాన్న అంటే నమ్మకం, నాన్న అంటే ధైర్యం. నాకేం జరగకుండా నా తండ్రి నన్ను కాపాడగలడని ఒక పెద్ద భరోసానే నాన్న. నాకేం కాదు అన్న నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నా వెనకాల నువ్వు ఉన్నావని, నా కోసం నువ్వు ఆలోచిస్తావనే నమ్మకం. మరి అదే ఆశా నమ్మకం భూమికి కూడా కలగాలి కదా. నీకు నా మీద ఎంత ప్రేముందో ఆదిత్య గారికి భూమి మీద అంతే ప్రేముంది. మరి ఆ తండ్రి కూతుళ్ళని కలిపితే తప్పెలా అవుతుంది నాన్నా? అది తప్పే అయ్యుంటే ఇప్పుడు నువ్వు నన్ను కొట్టేవాడివి. కానీ అది తప్పు కాదు కాబట్టే కదా చేయెత్తినా కూడా కొట్టకుండా ఆగిపోయావు. చూడమ్మా, నా కూతురు తప్పు చేసిందంటే నేను ఒప్పుకోను. అసలు నా కూతురికి అలాంటి ఆలోచనే లేదు. నలుగురు మంచి కోరుతుంది, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. ఎవరికైనా సాయం చేయడమే తప్ప ద్రోహం చేయని మంచి మనిషిని నాకు తెలుసమ్మా. కానీ ఒక్కోసారి మంచి కూడా చెడుగా మారుతుంది. చెట్టు నీడనిస్తుంది కదా అని నిలబడతాం, కానీ పిడుగుబడితే నిలువునా కాలిపోతాం. ఇప్పుడు నువ్వు చేసింది మంచే కావచ్చు, కానీ అది ఆ ఇంటికి పిడుగుతో సమానం. అమ్మా జానకి, అదే పిడుగు నీ మీద పడితే తండ్రిగా నేనేమైపోతానో నువ్వు ఆలోచించావా? నాన్నా, నిజాయితీకి బలముంటుందని, అబద్ధానికి బెదిరింపుంటుందని నువ్వే చెప్పావు. ఇప్పుడు అబద్ధానికి నువ్వు భయపడుతున్నావు, నిజాన్ని నేను నిలబెడుతున్నాను. చేసేది తప్పు కానప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడని నువ్వే నాకు ఎన్నోసార్లు చెప్పావు. నేను చెప్పిన వేదాలు పురాణాలు నాకే చెప్తున్నావమ్మా. అది ఆ ఇంట్లో మెట్ట వేదాంతం అవుతుంది. అది నీకు అర్థం కావట్లేదు. ఇలా నువ్వు ప్రతిదానికి భయపడ్డం వల్లే అందరూ నిన్ను భయపెడుతున్నారు. కానీ నేను నీ కూతుర్ని నాన్నా. నా జోలికొస్తే నేను ఊరుకోను. అలాంటిది నా తండ్రి భయపడేలా ఎవరైనా ప్రవర్తిస్తే నేనెందుకు ఊరుకుంటాను? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా. ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను, ఆ రెండు కుటుంబాలు ఒక్కటే అని. ఇప్పుడు శత్రువులుగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ కలిసిపోతారు. అప్పుడు వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళని కలిపావని తెలిస్తే ఆ రుద్రాణి గారు నీ మీద కోపాన్ని పెంచుకుంటారు. మా ఇంటి మనిషిని మాకు దూరం చేస్తున్నావని నిన్ను శత్రువుగా చూస్తారు. ఆ నిజం తెలియనంత వరకేనమ్మా నీకు ఆ ఇంట్లో స్థానం ఉంటుంది. కానీ ఒక్కసారి నీ వల్లే భూమి దూరమైందని వాళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటాయో, వాటి వల్ల ఎంత బాధపడాల్సి వస్తుందో నాకు తెలుసమ్మా. నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్నాను. అలాంటిది నీకేదైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. నా గుండె ఆగిపోతుంది. నా ప్రాణం పోతుందని నేను భయపడటం లేదమ్మా. కానీ తర్వాత నువ్వు ఒంటరిగా అయిపోతే ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతావని బాధపడుతున్నాను. కనిపించని భగవంతుడు కూడా కరుణిస్తాడనే నమ్మకం ఉన్నా నా కూతురికి కష్టం వస్తుందంటే మాత్రం ఈ తండ్రి తట్టుకోలేడమ్మా. అందుకే ఇలా భయపడుతున్నాను.
ఇంతలా బాధపడుతున్నాను. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. దైవం ధర్మం వైపు ఉంటుంది, నేను నిజం వైపు ఉంటున్నాను. నిజాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ కష్టం రాదని నాకు తెలుసు. అనవసరంగా నువ్వు భయపడి బాధపడకు. నా తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. బాధపడకు నాన్న. ఈరోజు జరిగిన సంఘటనకి జానకి చెప్పిన మాటల వల్ల నీకేమన్నా నమ్మకం కలిగిందా? నిజంగా తన పిన్ని సమాధి దగ్గరికి తీసుకెళ్ళుంటే నాతో చెప్పే తీసుకెళ్లేది. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లారో తెలియలేదు. వచ్చాక మాత్రం ఇదే అని చెప్పారు. దానికి అభి కూడా సపోర్ట్ చేశాడు. అభిదేముందమ్మా, జానకి అంటే అభిమానం ఉంది కదా. అబద్ధం చెప్పలేదని నమ్మడం ఎలా? భూమిలో మార్పు కనిపిస్తుంది డాడ్. మన ఊహకు అందనంత విధంగా తనలో మార్పు వచ్చింది. ఏం జరుగుతుందో మనకు కూడా తెలియకుండా తను జాగ్రత్త పడుతుంది. అంటే తెలివితేటలు పెరిగాయనే కదా. తుఫాను వస్తే తీర ప్రాంతానికే ప్రమాదం. ఎండ పెరిగితే ఎడారిలో ఉన్న వాళ్ళకి అత్యంత వినాశనం. అలా భూమిలో తెలివితేటలు పెరిగితే అందరూ ఆనందంగా ఉంటారు. మనం మాత్రం ప్రమాదంలో పడతాం. భూమికి తెలివి రాదు అని తెలివి తక్కువగా ఆలోచించాను. ఇప్పుడేం చేయగలం? డాడ్, వెంటనే భూమికి బావకి పెళ్లి జరిపిద్దామని మీరు మమ్మీతో చెప్పండి. అసలు నువ్వు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను అనుకోలేదమ్మా. ఎప్పుడు అక్షంతలు వేద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దాన్ని ఆపాలని మనం ఎత్తులు వేస్తున్నాం. ఇప్పుడు మనమే ఎదురు వెళ్ళి పెళ్లి ముహూర్తాలు పెట్టించమంటే ఇంటి ముందు పందిరి కూడా మీ మమ్మీ మనిద్దరితోనే వేయిస్తుంది. అప్పుడు కళ్యాణం వాళ్ళకి జరుగుతుంది. నీ ప్రేమ, నా పగ ఒక పీడకల్లా మిగిలిపోతుంది. డాడ్, ఎప్పుడు ఎత్తుకి పై ఎత్తే కాదు, ఒక్కసారి చిత్తు చేసే ఎత్తు కూడా ఎవ్వరికి తెలియకుండానే ఉంటుంది. నువ్వు అభిమానంతో ఈ పెళ్లి చేయమని చెప్పు. భూమిలో ఆందోళన మొదలవుతుంది. అది నేను గమనిస్తాను. నిజంగా భూమి అలాగే భయపడితే ముహూర్తాలు పెట్టాక 7 అడుగులు నడవకుండా ఎలా ఆపాలో, ఈ పెళ్లిని ఎలా పెటాకులు చేయాలో నేను చూసుకుంటాను. అసలే తెలివితేటలు పెరిగిన భూమి పెళ్లి విషయంలో ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవాలంటే ఇది తప్ప ఇంకో మార్గం లేదు. ఒకవేళ పొరపాటున తను ఒప్పుకుంటే? అప్పుడెలా అడ్డు పెట్టాలో ఇంకో పథకం వేద్దాం. అదే తను ఇష్టం లేనట్టు భయపడితే అదే అవకాశంగా తీసుకొని నువ్వు నీ పద్ధతిలో చెడగొడతావు కదా. ఏంటి భార్గవ్, నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య, ఇక్కడ రైతులందరూ చెరుకు పండించడం తగ్గించేశారు. షుగర్ ఫ్యాక్టరీకి ముడిసరికే చెరుకు. ఆ చెరుకే లేకపోతే మనం ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. అందుకే చుట్టుపక్కల రైతులందరినీ పిలిపించి చెరుకుకి మనం మంచి మద్దతు ధర ఇస్తామని చెప్పి స్టేట్ మినిస్టర్ని కలిస్తే మనకు కొన్ని రాయితీలు వస్తాయి. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంటుంది, కార్మికులకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. మన లాభాల సంగతి పక్కన పెట్టి 10 మందికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా చేద్దాం. దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఆ వ్యాపారాల గురించి తర్వాత మాట్లాడుకోండి. ముందు నా మనవరాలు మీకోసం ఏదో జ్యూస్ చేసింది. అందరి కోసం చేశానమ్మమ్మా. నీకెందుకమ్మా శ్రమ? ఏం లేదు పెద్దమ్మా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో జరగదు అనుకున్నదొకటి జరిగింది. అందుకే ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. ఎలా చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి చూసింది మీ అమ్మ సమాధే కదమ్మా. అందులో అంత ఆనందమేముంది? అమ్మ నాకు దూరమైనా అమ్మ రూపం ఎలా ఉంటుందో ఫోటోలో తప్ప నిజంగా చూడలేకపోయాను. అలాంటిది అమ్మ సమాధిని చూసేసరికి హృదయం ఆనందంతో
నాకు ఉప్పొంగిపోయింది పెదనాన్న. అబ్బో, నువ్విలా మాట్లాడుతున్నావు అంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఇంటికొచ్చినప్పుడు ఒక ఈగని చూసినా భయపడేదానివి ఈరోజు ఇంత తెలివిగా సమాధానం ఇస్తున్నావంటే ఇట్స్ రియలీ వండర్. ఇదంతా ఈ ఇంటి మహిమే అనుకుంటా. అంతా ఆ జానికి మహిమ. తనని ఏ ఉద్దేశంతో ఇంటికి తీసుకొచ్చానో అది నెరవేరింది. తన నీడను కూడా చూసి భయపడే మా భూమి తను ఈరోజు మనందరి కోసం వంటలు చేస్తుంది, ధైర్యంగా మాట్లాడుతుంది. తను ఏమనుకుంటుందో అది చెప్తుంది. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో ఇప్పుడు నా మనవరాలు అలా ఉంది. ఇదంతా నిజంగా ఆ జానికి వల్లే జరిగింది. జానకి వల్ల తనలో మార్పు వచ్చి ఉంటుందమ్మా. కానీ మారాలి అని భూమి బలంగా కోరుకుంటేనే ఆ మార్పు సాధ్యం అవుతుంది. ఎవరో ఒకరు ప్రయత్నించినంత మాత్రాన అది రాదు. అలా అయితే తను మారాలని మనం అంతా కోరుకున్నాం కదా. జానకి అంతకు మించిన అద్భుతం కూడా ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు అభి లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్విలా జానకి గురించి మాట్లాడుతుంటే వాడు ఒప్పుకునేవాడే కాదు. నా స్నేహితురాలు జానకి గొప్పది కాదంటావా అని మనతోనే గొడవ పడేవాడు. మనం చేసే ప్రయత్నం 4 గోడల మధ్య ఆగిపోయింది. జానకి చేసిన ప్రయత్నం భూమిని బయటికి తీసుకెళ్లి ప్రపంచం చూపించింది. అలా మనం ఆలోచించలేకపోయాం కాబట్టి ఆ రోజు తనలో మార్పు రాలేదు. జానకి ఆలోచించింది కాబట్టి భూమిని ఇలా చూడగలుగుతున్నాం. ఏదైనా తను చేసిన మేలును మర్చిపోకూడదు. ఎప్పటికీ ఏది మర్చిపోకూడదు. చెడు చేస్తే శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. మంచి చేస్తే మర్యాదగా మెచ్చుకోవాలి కదా. ద్రోహం చెయ్యాలని చూస్తే ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు క్షమించను. అలాగే మంచి చేయాలని చూసినా కూడా నేనది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అది మా నాన్నగారు మాకు నేర్పించారు. తండ్రి ఎప్పుడు గొప్పవాడే అవుతాడు పెద్దమ్మ. కూతురు గురించి గొప్పగానే ఆలోచిస్తాడు. అదే జానకి కూడా వాళ్ళ నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్తుంది. కుముద కూడా పెదనాన్నతో ఎంతో ఇష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ నాన్నగారి గురించి చెప్పేసరికి అలా అనిపించింది. శబాష్. భూమిలో మీరు ఏ మార్పు అయితే చూడాలనుకున్నారో ఆ మార్పు పూర్తిగా వచ్చింది. మీరు పెట్టిన గడువు కూడా దగ్గర పడుతుంది. ఇంకన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి పెళ్లి ముహూర్తాలు పెట్టించి ఈ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు ఆ పెళ్లి ప్రస్తావన ఎందుకు? అందరూ ఆనందంగా మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఆడపిల్ల పెళ్లి అనగానే ఇలాగే భయపడుతుంది. ఇంకో ఇంటికి వెళ్ళాలి, కొత్త వాళ్లతో ఎలా ఉండాలి, ఆ జీవితాన్ని ఎలా గడుపుకోవాలి అని తెలియని ఆందోళనుంటుంది. కానీ నీకు అవసరం లేదమ్మా. నువ్వు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నీ కళ్ల ముందు కనిపిస్తున్న భావనే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో ఆ ఇంటి పేరే నీకు మారుతుంది. ఈ ఇల్లే నీకు అత్తవారిల్లవుతుంది. ఇంకిక్కడ నీకు కొత్త వాళ్ళెవరున్నారు నువ్వలా భయపడ్డానికి? అవును భూమి, ఈ ఊరు తీసుకొచ్చిందే నీకు పెళ్లి చెయ్యాలని. అది ఈపాటికే జరిగిపోయి ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు వద్దన్న రుద్రాణి ఈరోజు చేద్దామంటుంది. అంటే నీలో మార్పుని తను కూడా గమనించింది. ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. రుద్రాణి, పొద్దున్నే దీక్షితులు గారికి కబురు పెట్టి పెళ్లి ముహూర్తాలు పెట్టించు. వీలైనంత త్వరగా ఆ అక్షంతలు వేసి నా మాట నిలబెట్టుకోవాలి. నా మనవరాల్ని ఈ ఇంటి కోడలుగా మార్చుకోవాలి. మీరు మాట్లాడుతుంటే తను అలా వెళ్ళిపోతుంది. తన మనసులో ఇంకేమైనా ఉందా? భార్గవ్, పెళ్ళన్నప్పుడు ఆడపిల్ల సిగ్గుతో వెళితేనే అందంరా. ఇక్కడే ఉండి ఎలా చేస్తారు, ఏ పట్టు చీరలు కొంటారు, ఏ మండపం బుక్ చేస్తారో అని అడిగితే నేనే 4 తిడతాను.
మనింటి ఆడపిల్లలు ఎప్పుడూ అణుకువగానే ఉంటారమ్మా. రేపుదయమే దీక్షితులు గారికి కబురు పెడతాను. భూమి పెళ్లిని ఇక ఎవ్వరూ ఆపలేరు. హలో భూమి, ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు? నిద్ర పట్టడం లేదా? నిద్ర పట్టడం కాదక్క, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏ, అంతా బానే ఉంది కదా. ఇప్పుడేమైంది? మనం అక్కడికి వెళ్ళామని ఇంట్లో తెలిసిందా? తెలియదు, కానీ అంతకు మించిన ఉపద్రవం ఇంకొకటి అవుతుంది. అదే చాలా టెన్షన్గా ఉంది. అనవసరంగా భయపడకుండా అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావ్? పెద్దమ్మ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. రేపే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని అంటున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా ఈ పెళ్లి జరిపించేయాలనుకుంటున్నారు. దీనికి అంతలా భయపడాల్సిన అవసరమే ఉంది? నీకు చిన్నప్పటి నుంచి తెలిసిన సంగతే కదా. ఏదో ఒకరోజు జరుగుతుందని కూడా తెలుసు. మరి ఎందుకంతలా కంగారు పడుతున్నావు? అదే అర్థం కావడం లేదు. నేను నీతో మాట్లాడాలి. సరే, ఏంటో చెప్పు. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. రేపు ఉదయం నువ్వింటికి వస్తావు కదా, అప్పుడు నేను నీతో పూర్తిగా మాట్లాడతాను. ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే అదే చేస్తాను. అది సరే, పెళ్ళి అంటున్నావు, నాతో మాట్లాడాలి అంటున్నావు. నీ మనసులో ఇంకేమైనా ఉందా? అది కాదు, ఈ పెళ్లి ఇంత తొందరగా అంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేను నీతో మాట్లాడాలి అంటున్నాను. అయితే ఇంకెందుకు, ఇప్పుడు చెప్పు. పరిష్కారం ఏంటో నేను చెప్తాను. చెప్పాను కదా, అది ఫోన్లో చెప్పేది కాదని. దయచేసి రేపొద్దునే నువ్వు తొందరగా రా. నేను నీతో అన్ని విషయాలు మాట్లాడాలి. మీ నాన్నగారు వచ్చేలోగా రావాలి, సరేనా? అలాగే, కానీ దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ప్రశాంతంగా పడుకో. పొద్దున్నే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంటి అలా అడుగుతున్నావు? నాకు ఏ కష్టం వచ్చినా నేను పంచుకునేది జానకితోనే కదా. అందుకే తనకే చెప్పాలనుకుంటున్నాను. అందులో తప్పేముంది? ఏం చెప్తావు? నీకు తెలుసు కదా, ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాను. అలా నువ్వు చెప్పగానే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అలా జరగాలనుకుంటే నువ్వు జానకి సాయం తీసుకో. అలా జరగకూడదు అంటే నేను చెప్పింది చెయ్యి. నువ్వు చెప్పిందే చేస్తాను. జానకికి ఈ విషయం చెప్పను. వెరీ గుడ్ డెసిషన్. ఇప్పుడు నువ్వు నాకు తెలివైన అక్కలా కనిపిస్తున్నావు. ఈ తెలివితేటలు ఇలాగే ఉంచుకో. నీ మనసులో లేని పెళ్ళి నీకు ముడిపడకుండా నేను చేస్తాను. అదేలా? పెద్దమ్మ నీ మాట వినదు కదా, మరి నువ్వెలా చేస్తావు? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బీ రియాక్షన్ అని మొన్న ఒక కొటేషన్ చదివాను. అంటే ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది. నీ పెళ్లి చేయాలన్నది ఇంట్లో అందరి నిర్ణయం. అది జరగకుండా ఆపాలన్నది నీ మీద నాకున్న అభిమానం. అందుకోసం నువ్వు మౌనంగా ఉండు. జరిగేదానికి దేనికే నువ్వు అడ్డు చెప్పకు. వాళ్ళ ముందు నువ్వు ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపించు. భార్గవ్ బావా నీ మెడలో తాళి కట్టకుండా నేను చేస్తాను. అది కూడా నువ్వు నేను చెప్పినట్టు వింటేనే. నా మాట దాటి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేయలేను. ఈ పెళ్లి జరిగిపోతుంది. తర్వాత నీకు సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏమంటావు? నీ మాట వింటాను. కానీ ఈ మాట నువ్వు జానకి దగ్గర చెప్పకూడదు. ఎవరి దగ్గర బయటపడకూడదు. అలాగే. రా. దక్ష,
కార్యక్రమం అనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి, ఎన్నో అపోహలు కూడా ఎదురవుతాయి. కాని అన్నింటినీ దిగమింగుకొని కుటుంబ గౌరవం నిలబెట్టాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇన్ని రోజులు అమ్మ చేయాలనుకున్న పెళ్లిని నేనే వాయిదా వేశాను. భూమిలో మార్పు రావాలి అనుకున్నాను. కొంచెం మెరుగనిపిస్తోంది. నీ అంత ధైర్యం తనకింకా రాలేదు. ఈ పెళ్లి జరిగాక తనకు నీలో ఉన్నంత ధైర్యం వచ్చేలాగా నువ్వే చూడు. నీకిచ్చిన మాట తప్పాల్సిన పరిస్థితి వస్తే నేను ప్రాణం తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ఈరోజు నీ కూతురికి పెళ్లి ముహూర్తం పెడుతున్నాము. అంతా బానే ఉంది, కానీ ఇంతకీ పెళ్లి కూతురు ఇంకా కిందకి రాలేదు. పెళ్లి ప్రస్తావన ఎత్తగానే తను సిగ్గుపడి వెళ్ళిపోతుంది కదా డాడీ. మరి అలాంటిది ఈ ముహూర్తాలు పెట్టే సమయంలో తను ఇక్కడెందుకుంటుంది? తన గదిలో ఉంటుంది. అదేంటి, ముహూర్తాలు పెట్టేటప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడే కదా ఉండాలి. నువ్వు వెళ్ళి భూమిని తీసుకురా. అలాగే. భార్గవ్, అదేంటి భూమి, కింద అందరూ నీ గురించి ఎదురు చూస్తుంటే నువ్వు ఒంటరిగా ఇక్కడున్నావేంటి? అమ్మమ్మ నిన్ను తీసుకురమంది, వెళ్దాం పదా. నేను రాను, నువ్వు వెళ్ళు. అలా అంటే ఎలా భూమి? ఈ రోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజని అందరూ మురిసిపోతూ ఉంటే నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా చెప్పు? మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందురా రా. రామ్మా, నీ గురించే తలుచుకుంటున్నానమ్మా. ఫ్రెండు, కూతురు రాగానే సెంటిమెంట్ డైలాగులు కొట్టకుండా నీ కూతురికి ఏమిష్టమో అవి తీసుకొచ్చి పెట్టు. సరే, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడైనా చెప్పు. ఆదిత్య మావ ఇంటికి. ఏంటి?